రాష్ట్రంలో ఒక దిక్కు జోరుగా వారం రోజుల పాటు వర్షాలు వస్తున్నాయి, వాగులు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఇంకో దిక్కు బోనాల పండుగ అవుతుంది. బోనాల పండుగలో రంగంలో భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి చెప్తూ ఈ పాలకుల మీద మండిపడింది, ఆగ్రహం కన్నెర చేసింది. ఇంకో దిక్కు అధికారంలో ఉండి బాధ్యత మర్చిపోయి ప్రతిపక్షం క్షుద్ర పూజలు చేస్తుంది, వర్షాలు పడకుండా తెలంగాణ ప్రజల మీద చేతబడులు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేటర్ హేమ ఉన్నారు. అడుగుదాం, ఏమంటారు? నిజంగా మీ నాయకుడు హరీష్ రావు గారు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం మీదనా తెలంగాణ ప్రజల మీదనా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా? మాకు అవసరం లేదండి క్షుద్ర పూజలు చేయడానికి. ఇప్పుడు మీరు అన్న మాటలనే క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న బోనాలు జరిగినప్పుడు ఎవరి మీద ఆగ్రహం దేవత ఎవరి మీద కోపం చూపించింది? క్లియర్గా ప్రభుత్వము సరిగా నా పూజలు చేయలేదు, నేను గతంలో చెప్పిన ఏ కూడా సరిగా పాటించలేదు. సో దీనివల్ల వర్షాలు కొద్ది ఇదైనాయి. కానీ రేపటి రోజున కుంభవర్షం పడితే దాంతో ప్రాణ నష్టం జరుగుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, నేను సంతోషంగా లేను అని ఎన్నో విధంగా కూడా వారు మాట్లాడడం జరిగింది. సో అవన్నీ కూడా పక్కకు పెట్టేసి దాన్ని అంటే ఇక అదొక్కటే కాదు, జోగినీల కూడా బాధను వ్యక్తం చేసిండు, మాకు సరిగా అరేంజ్మెంట్స్ చేయలేదు అని ప్రజలు కూడా అక్కడ బాగా ఆగ్రహం వ్యక్తం చేసిండు. వీఐపీలు వచ్చి గంటలు మమ్మల్ని ఏమంటారు బోనాల లైన్లో నుంచోబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అంటే ఇట్లాంటివి డైవర్ట్ చేయడానికి ఇది ఒక్క అంశమే కాదు. వర్షాలు పడినాయి, కొన్ని సందర్భాలలో మనం గతంలో మాన్సూన్ కంటే ముందే డీసిల్టింగ్లు చేస్తాం, అవన్నీ ఇప్పుడు జరగలేదు. రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఓవర్ఫ్లోలు అవుతున్నాయి, శానిటేషన్ సరిగ్గా లేదు, దోమలు ఎక్కువ అయిపోయినాయి. అవన్నీ కాక ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీల గురించి ఏదైతే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇంద్రమ్మ ఇల్లులు అన్నాడు, గతంలో కేసీఆర్ గారు ఇంద్రమ్మ ఇల్లులు అని అంటే 2 BHK మంచిగా ఏమంటారు ఎటువంటి డీడీలు లేకుండా ఎటువంటి సబ్సిడీలు లేకుండా ప్రజల నుంచి అర్హుల నుంచి ఏం ఆశించకుండా ఇచ్చిండు. ఇప్పుడు ఏందనంటే వాళ్ళు ఒక్క మాటే చెప్పిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చాలా అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలంటే 6 లక్షలు మీరు కట్టాలా, 5 లక్షలు మేము ఇస్తాం, దానికి 10,000 మీరు డీడీ కట్టాలా అని దాంట్లో కూడా ఇవన్నీ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. గంతే పైసలు ఉంటే ఇప్పుడు వారు ఏదో ఒక గుడి చేసుకొని బతుకుతూ కదా, నువ్వు వాళ్ళు 6 లక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది? సో ఇట్లాంటి పనులు చేసుకుంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్త డ్రామా ఒకటి మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు, ఇదే ఒక సమస్య, పూజలు పునస్కారాలు అని చెప్పేసి ఇప్పుడు శుద్ర పూజలు అని చెప్పేసి ఇప్పుడు అది కూడా ఎవరో గల్లీ నాయకుడు మాట్లాడిండు అని అంటే మనం వదిలేసి వాడికంటే తెలియలేదు మాట్లాడిండు అని అంటే ఏదో హైప్ కావడానికి హైలైట్ కావడానికి ఏదో మాట్లాడిన చిల్లర మాటలు అనుకోవచ్చు. కానీ ఆ స్థాయిలో కూర్చొని ఒక PCC వ్యక్తి, ఎమ్మెల్సీలు, స్పోక్స్ పర్సన్ పెద్ద వాళ్ళు మాట్లాడినారంటే మరి ఎంత తెలివి ఉందో అనేది ఇక్కడ అర్థమవుతుంది. రాజకీయాల పెద్ద చదువులు చదువుకొని ఆ స్థాయికి వచ్చినామన్న వాళ్ళు మరి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అనంటే ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళు కాదు, ఏదో నామినేటెడ్ పోస్ట్తో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన లేదు. రేవంత్ రెడ్డిని ఏదో ఒకటి మీరు అన్నట్టు ఈ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు కూడా ఇటు PCC మహేష్ గౌడ్ కావచ్చు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సామ రామారెడ్డి, ముగ్గురు కూడా నిజంగా మీరు అన్నట్టు నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళే. అందులో అద్దంకి దయాకరు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రపంచంలో గుర్తింపబడిన యూనివర్సిటీలో PhD చేసిండు, ఒక చదువుకునే వ్యక్తి అనుకునే వ్యక్తి అట్లా చేతబడులు క్షుద్ర పూజలు అని ప్రజలకు అవన్నీ ఏం ఉండవు అని చెప్పాల్సిన హోదాలో చెప్పాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడానికి ఎట్లా వస్తారు? ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. ఈ టైంలో కూడా అట్లాంటి పూజలు ఉన్నాయని అంటే మరి అందరూ అన్నీ వదిలేసి వీటిల మీద కూర్చొని అందరి మీద పూజలు చేసుకుంటా నేను ఎదగాల, నాకు డబ్బులు రావాలని దీని మీదే బతుకుతారు. ఇక పనులు మానేస్తారు, ఇక పనులు మానేసి వీటిల మీద కూర్చుంటారు. కొంచెమైనా తెలివి ఉండాలా మరి. వీళ్ళు గిట్ట PhDలు ఓయూలలో దాని మీదే చేసినట్టు ఉన్నారు, మరి అందుకని అంత క్లియర్గా దాని గురించి మాట్లాడుతున్నారేమో. అంటే తెలివి ఉండే మాట్లాడుతున్నారు, తెలివి లేక మాట్లాడుతున్నారు అర్థం అవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలని మొత్తం కూడా ఎట్లా అంటే మొత్తం పొల్యూట్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఇన్స్పైరింగ్గా తీసుకొని రాజకీయాల్లోకి రావాలనుకుంటాం, చేయాలనుకుంటాం, వాళ్ళ గురించి గొప్పలు మాట్లాడుకుంటాం. కానీ వీళ్ళు చేసే లెక్కలు, వీళ్ళు చేసే మాటలు, వీళ్ళు చేసే కథలను చూసి ఖచ్చితంగా చీకొట్టే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయినట్టు మాట్లాడే వ్యాఖ్యలే కానివ్వండి, వాళ్ళ పనులే కానివ్వండి చీకొట్టేటట్టు ఉన్నాయి. మీ నాయకుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ప్రజల పరిపాలన కంటే తెలంగాణ అభివృద్ధి కంటే యాగాలు హోమాలు చేసుకుంటూనే ఎక్కున్నాడు. అప్పుడు యాగాలు హోమాలు చేసారు, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ప్రభుత్వం
ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి క్షుద్ర పూజలు చేతబడులు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పూజలు చేయకపోతేనేమో వీళ్ళు హిందూ వ్యతిరేకత అని మాట్లాడతారు, పూజలు చేస్తేనేమో వీళ్ళేమో శుద్ర పూజలు చేస్తున్నారు, దేవుళ్ళని పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళకి తెలివి లేక ఇష్టం వచ్చినట్టు అయితే అటు లేదా ఇటు అంటే ఒక్క మాట మీద ఉండే వ్యక్తులు కాదు వాళ్ళు. అంటే మరి వాళ్ళు ఏమంటారు, ఫుడ్డే తింటున్నారా అలా ఇంకేమైనా తింటున్నారా అన్న ఆడికి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిండ్రు గతంలో 10 సంవత్సరాలు పుష్టిగా వర్షాలు పడ్డాయి, రైతులు సంతోషంగా ఉన్నారు అండ్ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎక్కడ పోయిందండి? ఒకవేళ గ్రౌండ్ వాటర్ లేకపోయినా కూడా డ్రింకింగ్ వాటర్ అయినా ప్రాపర్గా ఉన్నారు. సరే బోర్లు ఎండిపోయినాయి అని అంటే సరే మనకు వర్షాలు పడలేదు, మన రాష్ట్రానికి ఒక నాయకుడు అనేటోడు వచ్చిండు వేస్ట్ ఫెలో, వాడి దిక్కు నుంచి మనకి ఇబ్బంది అయింది అని మనం అనుకోవచ్చు. కానీ గ్రౌండ్ వాటర్ మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న హోదా వ్యక్తి గురించి మాట్లాడుతూ ఒక వేస్ట్ ఫీల్లో అన్నారు. ఒకవేళ కాన్సిక్వెన్సెస్ ఉంటే ఫేస్ చేస్తారా? ఆ మాట రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని పట్టుకొని వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అని అన్నారు. మరి అట్లాంటి మాటలు ఆయననే కదా మాకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఫస్ట్ ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. అసలు అట్లాంటి చర్యలేమో వాళ్ళ మీద ఉండే, మాలాంటి వాళ్ళు వారిని ఫాలో అయ్యి మాట్లాడితే మాత్రం మా మీద చర్యలు అనేది. నేను కూడా ఇవి సొంతంగా నేర్చుకునేవి కాదు, కేసీఆర్ నుంచి నేర్చుకున్నా చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకసారి చూపించాలి. మరి కేసీఆర్ గారు ఏం బూతులు మాట్లాడి ఈయనకంటే అంత డబల్గా మాట్లాడిందా? ఈయన మాట్లాడితే అది బూతుల్లాగా కనిపిస్తాయి, కానీ కేసీఆర్ గారు మాట్లాడినా అదొక ఏమంటారు తెలంగాణ యాసలాగా కనిపిస్తుంది. అది కూడా మాట్లాడడానికి చేత కదా, ఆ యాస తెలంగాణ యాసలో కూడా మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి చేత కాదు. అయితే అక్కడ ఢిల్లీకి పోతారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, లేదంటే ఆంధ్రలో కాళ్ళు పట్టుకుంటాడు. పోనీ సరే ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు ఈయన కూడా చాలా సందర్భాలలో కొన్ని రాష్ట్రాలకు పోయిండు. మరి ఆడకు పోయినప్పుడు ఆడపోయి ఆయన పూజలు చేస్తున్నాను మేము అంటే మరి తీసుకుంటారా వాళ్ళు? అట్లా నిన్నగాక అంటే రీసెంట్ టైంలో మన డిప్యూటీ సీఎం గారు ఒక బాబాని కలిసిండ్రు, వాళ్ళ మిస్సెస్ కలుస్తుంది, వాళ్ళ హస్బెండ్ అంటే మన బట్టి విక్రమార్క గారు కలిసి మరి వాళ్ళు ఇంట్లోకి తీసుకుపోయి పూజలు చేసారు అనుకోవాలా? అంటే ఇవన్నీ చూసిందే కదా, ఇవన్నీ క్లియర్గా ఒక వీడియోస్ కూడా మీకు కావాలంటే ఇస్తాం. వాళ్ళు కలిసినాయి, వాళ్ళు బాబాలను తీసుకొని వచ్చి మాట్లాడడం చేయండి. మరి వాళ్ళు ఏం పూజలు చేస్తున్నారు అనుకోవాలా? అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఒక్కరు కాదు, ఏకంగా పీసీసీ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ అంటే మీకు తెలుసు ముఖ్యమంత్రి హోదాతో ఉంటుంది. అది ఆయన అంటున్నాడు, ఒక ఎమ్మెల్సీ అంటున్నాడు, ఒక స్పోక్స్ పర్సన్ అంటున్నాడు. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తామని చెప్పేసి ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్పి? మరి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఫిర్యాదు చేసి ఆధారాలు ఏమి ఇవ్వలే, అడిగిపోయి కంప్లైంట్ చేసేది దీన్ని నిజంగా అయిందా లేదా అని చెప్పేసి చెప్పమని చెప్తున్నారు. అట్లెట్లా చెప్తారు? ఇప్పుడు చాలామంది చాలా చోట్లకి వెళ్తారు, మీరు వెళ్తారు. ఇప్పుడు కర్ణాటక అనే ప్లేస్ అంతా కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అక్కడ ఆబ్వియస్గా ఎవరైనా అక్కడికి పోయినరు అంటే దాని గుళ్ళు, ధర్మస్థల కానివ్వండి, కుక్కే కానివ్వండి, మిగతా టెంపుల్స్ ఉంటాయి అక్కడ అన్నీ కూడా. ఆ టెంపుల్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇక గుళ్ళలోకి పోతే ఇక పూజలు చేసినట్టేనా? అక్కడ చాలా ధర్మస్థల ప్లేసులు ఉంటాయి, అంటే ఆశ్రమాలు ఉంటాయి. అంటే మనం అక్కడికి పోయి జర మెడిటేషన్ చేయడం అట్లాంటివి చేస్తాం మనం. అట్లాంటివి ఏమైనా చేస్తారు, కానీ వీళ్ళలాగా శుద్ధ పూజలు చేసేది బావాలని పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ కాలు మొక్కి వాళ్ళకి ఇంకా వేరే రకంగా చేసే ఇది ఉండదు. నమ్మకం ఉండాలి డెఫినెట్గా దేవుళ్ళ మీద. కానీ ఇప్పుడున్న ఇది ఇంట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ అని అంటే డెఫినెట్గా అందరూ అన్నీ బంద్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు నిజంగా చేసిండు దాన్ని చేయబట్టికే ఈ రిజల్ట్ వచ్చిందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా దయాకర్ అన్న ఇంటి ముందు కూర్చొని అన్న చెప్పు మరి ఏడుందో మరి నువ్వు చూసినావు కదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేనైనా పోయి ఆడ చేయించుకుంటా అని లైన్ కట్టే పరిస్థితికి వస్తుంది. అంటే చదువుకున్న వ్యక్తులు ఇంత ఏజ్ ఇంత ఎక్స్పీరియన్స్ రాజకీయంలో ఉండి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం, ఒక స్థాయిలో కూర్చొని మాట్లాడి ప్రజలకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది వాళ్ళే ఒకసారి తెలుసుకోవాలి. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒక బీజేపీ పార్టీ వాళ్ళు చేసిరంటే, ఎందుకంటే వాళ్ళు పొద్దుగా లేస్తే దేవుడు అంటారు, మంత్రం అంటారు, జై శ్రీరామ్ అంటారు, జై భవన్ రకరకాల ఇవి చేస్తూ ఉంటారు. ఒక బీజేపీ నాయకుడు చేస్తున్నాం, ఒక బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు చేస్తున్నాం ఏదో అనుకోవచ్చు. కానీ మేము ఈ ఛాందసవాదాలకు వ్యతిరేకం, మాదంతా కూడా ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం అని చెప్పి పొద్దున్న లేస్తే మనం అందరం కలుస్తున్నాం, కుల మతాలు లేవు, హిందూ ముస్లిం బాబాయ్ అని మాట్లాడి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఎట్లా అనుకోవాలి? రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే పడవలో ప్రయాణిస్తున్నాయి అనుకోవచ్చా? 101% అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది మనం సీక్రెట్గా మాట్లాడుకునేది, అది ఓపెన్ సీక్రెట్. అది రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఎంత రిలేషన్ ఉందో బండి సంజయ్ గారికి కూడా అదే రిలేషన్ ఉంది. ఇద్దరు కలిసిపోయి క్లియర్గా ఒకటే స్టాండర్డ్ మీద ఒకటే ఏమంటారు పేజ్ మీద నడుస్తున్నారు, వాళ్ళు ఒకటే లైన్లో నడుస్తున్నారు. నువ్వు అది మాట్లాడి ఇది అంటే డిస్కషన్ చేసుకొని మరీ కూడా మాట్లాడే స్థాయి ఉన్నారు. అంటే ఏదైనా అంశం వచ్చింది అనుకోండి,
ప్రతిపక్షాలను ఎందుకు టార్గెట్ చేస్తారో అర్థమవుతలే. అధికారంలో ఉన్నవాళ్ళని కదా టార్గెట్ చేయాలి. అక్కడ బీజేపీ పార్టీ కూడా మరి వాళ్ళకి ఏం తెలివి ఉంది? కాంగ్రెస్ పార్టీని కదా అన్న నువ్వు అని అంటే బీజేపీ బీఆర్ఎస్ మీద ఏడ్చి పడడం ఏంది? ఇప్పుడు సెంట్రల్లో వాళ్ళు, స్టేట్లో వీళ్ళు, మరి వీళ్ళు ఏం పని చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నించాలా, వాళ్ళు ఏం పని చేస్తున్నారు వీళ్ళు ప్రశ్నించాలి. అవన్నీ వదిలేసి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మీద పడి ఆ నాయకుడు ఇట్లా, ఈ నాయకుడు ఇట్లా, కేసీఆర్ అట్లా, కేటీఆర్ ఇట్లా, హరీష్ రావు ఇట్లా అని మాట్లాడడం అనేది ఇద్దరికిద్దరు వాళ్ళిద్దరు అంటే వాళ్ళు అనుకోవడం బంద్ చేసి బీఆర్ఎస్ని అనడం స్టార్ట్ పెట్టండి. అంటే డైవర్షన్ ఏమంటారు, స్టేట్లో ఇట్లాంటి పార్టీలు, స్ట్రాంగ్ పార్టీలు రావద్దు, వస్తే మా మనుగడ అనేది ఉండదు రాష్ట్రాలలో అని చెప్పేసి అక్కడ బీజేపీ పార్టీ, ఇక్కడ సెంట్రల్ మన ఇదేంటి స్టేట్లో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రయత్నం చేస్తారు. ఏం చేసినా కూడా ఏం అంటే ప్రజలు మాత్రం క్లియర్గా ఒక ఏమంటారు క్లియర్గా కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏంటిదో రాష్ట్రంలో. మీ బీఆర్ఎస్ పార్టీలేమో ఇట్లా చెప్తున్నారు, ఏంది బీజేపీ కాంగ్రెస్ కలిసి మమ్మల్ని టార్గెట్ చేస్తారు అని చెప్పేసి. ఒకవైపు బీజేపీ ఏమో ఈసారి తెలంగాణ మాదే అంటున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 34 వరకు నేనే కూర్చుంటా సీఎం సీట్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటున్నారు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారేమో కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు ఈసారి మళ్ళీ. అంటే మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఫ్యూచర్ అర్థమవుతున్నది కదా. ఇవన్నీ మాట్లాడిన మాటలు మేము కాదు, సరే యాజ్ ఎ రాజకీయ పార్టీగా ఎవరి ఇదేంటి పార్టీ ఇది వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిందే డెఫినెట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారా, బీజేపీ అన్నదా, బీఆర్ఎస్ అన్నదా అంటే డెఫినెట్గా మేము పని చేస్తున్నాం కాబట్టి మేము అంటాం. ఇప్పుడు వాళ్ళు నిజంగా మరి ఇప్పుడు నిజంగానే 2034లో వాళ్ళు గెలుస్తుంది అంటే మరి ఇప్పుడే బై ఎలక్షన్లోకి పోదాం అన్నిటి దగ్గర. ఇప్పుడు 1-2 ఏదో అధికారంని పెట్టుకొని గెలిచేసి దొంగతనంగా ఓట్లు వేసుకొని గెలవడం కాదు. ఇప్పటికిప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగతనంగా ఓట్లు వేసుకొని ఉప ఎన్నికలు గెలిచింది కదా, మీకు తెలియదా? ఉప ఎన్నికలు జరిగినాయి, మీరే గెలిచారు అప్పుడు గెలిచినాము. అప్పుడు కూడా మీరు అదే పని అట్లా ఎందుకు ఉంటుంది? మీరు క్లియర్గా చూసారు, అప్పుడు బై ఎలక్షన్లు చూసిండ్రు, ఇప్పుడు బై ఎలక్షన్లు చూసారు, మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్ చూసారు. ఎట్లా ఏం జరిగిందో మీకు క్లియర్గా తెలుసు. అక్కడ ఎంత డిస్టర్బెన్సెస్ అయిందో, ఎంత అయిందో అంతా కూడా క్లియర్గా చూసిన తర్వాత ఇక మీరు అట్లెట్లా అనగలుగుతారు? ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బై ఎలక్షన్లో ఆటోమేటిక్గా కొన్ని గెలుస్తాయి, పవర్ యూజ్ చేసుకొని ఇంకా ఏదో రకంగా సిస్టమ్ని యూజ్ చేసుకొని వాళ్ళు గెలుస్తారు. కానీ రియాలిటీ ఏంటో క్లియర్గా మనకు తెలుసు. గ్రౌండ్లో ప్రజలను అడగండి. సరే నేనేదో అంటే కూడా రాజకీయ పార్టీగా నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, కానీ పబ్లిక్ని పోయాడు. ఇప్పటికిప్పుడు మీరు పోయి లైవ్లో పబ్లిక్ని అడగండి ఏ పార్టీ కావాలని కోరుకుంటుందని క్లియర్గా చెప్తారు. ఎందుకు అని అంటే 10 ఏళ్ళు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా ఏమంటారు స్కీమ్స్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా. ఇప్పుడు కేసీఆర్ గారు 100% మేము చేస్తాము అంటే దాంట్లో ఖచ్చితంగా 95% వరకు వారు స్కీమ్స్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసారు. ఇంకా 5% చేయలేకపోయినారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. డెఫినెట్గా అది నెక్స్ట్ టైంకి మేము గతంలో చేయనివి దాన్ని మళ్ళీ కూడా రిపీట్ కాకుండా ఫ్యూచర్లో దాన్ని అంటే అయ్యేటట్టు చూసుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తూ రేపటి రోజున మేమే వస్తామని ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారో ఒకసారి చెప్పాలి. అసలు ఏం చేసిండు? 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు ఆయన ఇంప్లిమెంట్ చేసిండు? వారు పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అండ్ రియాలిటీలో మాత్రం పూర్తి స్థాయి ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి చూడండి, బోనాలది ఇక్కడ వర్క్స్ పూర్తి స్థాయిగా జరగట్లేదు. అండ్ ఏదైతే డెవలప్మెంట్ హైదరాబాద్ ఇప్పుడు మా టర్మ్ అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్ పాలనలో అసలు డివిజన్స్లలో ఏం జరుగుతుందో ఒకసారి మీకు విజువల్స్ పంపిస్తాం. మేము పొద్దున్న లేస్తే తిరుగుతాం, బస్సులలో పోయినప్పుడు ఎంత చెత్త ఉందో, ఎన్ని మోరీళ్ళు పొంగి రోడ్ల మీద పోతున్నాయో, రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో అనేది క్లియర్గా మీకు విజువల్స్ పంపిస్తాం. అవి చూడండి. ఇప్పుడు అంత ఏమంటారు బాధ్యతనే ఉంది తెలంగాణ మీద లేదంటే జిహెచ్ఎంసీ మీద అని అనుకుంటే మరి ఇవన్నీ ఫాస్ట్గా మూవ్ అవ్వాలి కదా. అవన్నీ వదిలేసి పూజల గురించి మాట్లాడడము, మీడియాల ముందు కూర్చొని డైవర్ట్ చేయడము, ఇవన్నీ కాదు. గ్రౌండ్లోకి రండి, ప్రజలలో తిరగండి. క్లియర్గా ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి మాసం అంటారు. అమ్మవారికి బోనాలు పెడతారు. అమ్మవారు ఇల్లు గల్లీ తిరుగుతుంది, ఊర్లలో కానీ పట్టణంలో గల్లీ తిరుగుతారు. ఇట్లా అమ్మవారు తిరిగే టైంలో, దేవునికి పూజలు చేసే టైంలో క్షుద్ర పూజలు, దయ్యాల పూజలు, చేతపల్లని మాట్లాడడం వల్ల ఎట్లా అనుకోవచ్చు? వాళ్ళ విఘ్నత ఏంటో, వాళ్ళ తెలివేందో ఇక్కడనే మనకి. అంటే ప్రజలు మోరీలకు డ్రైనేజ్ గురించి మాట్లాడదు, లైట్ల గురించి మాట్లాడదు, రోడ్ల గురించి మాట్లాడదు, వర్షాలు వస్తే బురద గురించి మాట్లాడుతూనే డైవర్ట్ చేస్తారు. అదే కదా ఇప్పుడు మీకు కనిపిస్తుంది డిస్కషన్ అంతా ఈ పూజల గురించే నడుస్తుంది. కానీ ఎక్కడైనా మాకు ఇది జరగలేదు. ఇప్పుడు మొన్న లైన్లలో పబ్లిక్ నుంచినప్పుడు అంత ఇష్యూ అయింది. చాలా మంది లైన్లో ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోయినారు. వాళ్ళకి అక్కడ వాటర్ ప్రాపర్గా ఇచ్చేవాళ్ళు లేదు, డాక్టర్ సరిగా లేదు. ఒక్కొక్క లైన్ అంటే కిలోమీటర్ పొడవునా లైన్లు ఉన్నాయి.
అక్కడ పోలీస్ కానివ్వండి, వాలంటీర్స్ అందరు ఉన్నారు. అక్కడ మహిళలు బోనాలు పట్టుకొని గంటలు గంటలు నుంచున్నారు. కళ్ళు తిరిగిపోయి పడిపోతే ఎమర్జెన్సీగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి లైన్లో వెళ్తే మళ్ళీ వాళ్ళు బయటికి రావాలంటే మళ్ళీ ఎగ్జిట్ ఎక్కడైతే అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికే రావాలి. అక్కడ చిన్నపిల్లలు ఇవన్నీ కూడా కవరప్ చేసుకోవడానికి ఇంకా మిగతా ఇష్యూస్ మీరు అన్నది ఏదైతే బోనాల పండుగ సంబంధించిన ఇష్యూస్ ఇప్పుడు అదొక్కటే కాదు, గుళ్ళల్లో కూడా తప్పులు జరుగుతున్నాయి. దేవుళ్ళ పేరు చెప్పుకొని లక్షలు తీసుకొని ఆ పైసలు తీసుకొని బ్యానర్లకి పెద్ద పెద్ద కటౌట్లు వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు మాకు రీసెంట్గా మాంకలమ్మ బోనాల్లో తెలిసింది. ఇప్పుడు అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ ఆ డబ్బులు తీసుకొని వేరే గుళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి ఆ ఫండ్ తీసుకోవడం, లేదంటే మా ఫ్లెక్స్లు వేయాలా, మా బ్యానర్లు వేయాలని చెప్పేసి అక్కడ గుడిలో ఉన్న మెంబర్స్ని ఆదేశించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మేము వెళ్ళి అక్కడ మాట్లాడితే క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా బయట పడకుండా ఉండడానికి ఇవన్నీ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కషన్ కాకుండా ఉండడానికే వీళ్ళు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గత 2.5 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కూడా 6 గ్యారంటీల గురించి అడిగినా, అభివృద్ధి అడిగినా, కేసుల పేర్లతోటి లేదంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు మీరు చూసే ఈ ఫామ్లో నేను కాళేశ్వరం ఇష్యూ కానివ్వండి, ఫోన్ ట్యాపింగే కానివ్వండి, అట్లాంటి అంశాలను తీసుకొని వచ్చి డైవర్ట్ చేయడము, రైతుల గురించి మాట్లాడితే ఇంకొకటి, భూమిల గురించి మాట్లాడితే ఇంకొకటి, హైడ్రా గురించి మాట్లాడితే ఇంకొకటి, అట్లా నిమిషంకి రోజుకొక డ్రామా తీసుకొని వచ్చి ప్రజలలో డిస్కషన్ పెట్టి మిగతా అంశాలు మేజర్ ఏది ప్రజలకు అవసరం ఉన్న అంశాల గురించి మాట్లాడకుండా ఇట్లాంటి అంశాల గురించి డిస్కషన్ పెట్టి రోజులు గడుస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years సక్సెస్ఫుల్గా వాళ్ళ రోజులని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగించేసింది. ఇంకా 2.5 years ఉంది. దాన్ని ఎట్లా తీసుకెళ్లాలని రోజుకొక డ్రామా. ఇక మెయిన్గా నడిపించేది మీరు అన్నట్టు వీళ్ళే పెద్ద వాళ్ళు ఎమ్మెల్సీలు వాళ్ళు. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా మర్డర్లు మానభంగాలు అవుతున్నాయి. మరి దాన్ని ఎందుకు పట్టించుకుంటలేడు? మరి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా అయింది, ఒక ఆఫీసర్ మీద కూడా చర్యలు, ఒక హోమ్ మినిస్టర్ కదా, మరి ఏం జరుగుతుందో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా, ఎందుకు దాని గురించి మాట్లాడతలేడు? అంటే ఇవన్నీ ఇంకా అదంతా వదిలేసి స్టార్టింగ్లోనే వారి ప్రభుత్వం గురించి, వారి అధికారుల గురించి ఆయననే కించపరిచి మాట్లాడిండ్రు. మీరు ఎవరు పనిచేస్తలేరు, ఏసీ రూమ్లలో కూర్చున్నారు అంటే ఆ స్థాయికి నువ్వు తీసుకొని వచ్చినావు. ఆ భయం నువ్వు పెట్టలేదు. అంత ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తలేదు. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ కూడా నెలకొక రివ్యూ మీటింగ్స్, ప్రతి ఒక్కటి ఏం జరిగింది ఏంటిది అనేది ఒక భయం ఉంటుండే ఆఫీసర్లు, ఇది పని చేయాలంటే. ఇప్పుడు ఎవరు ఏ ఆఫీసర్ ఇంటలేరు, నువ్వేంది నాకు చెప్పేదని అంటున్నారు. అంటే అట్లా తయారైపోయింది. ఏమంటారు రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, అట్లా ప్రవర్తిస్తున్నారు. సో ఇవన్నిటినీ కూడా సదురుకోకుండా, ఇవన్నీ కూడా చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ రోజులు గడిపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అండ్ ఈ పూజలు ఏవైతే ఉన్నాయో మేబీ వాళ్ళకి అలవాటేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి అలవాట్లేదు. పూజలు చేస్తారు డెఫినెట్గా, మేము దేవుళ్ళ పూజలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని చేస్తాం, వానలు రావాలని కోరుకుంటాం, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకునేది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు చేసిన పూజలే కానివ్వండి, ఇప్పుడు మేము చేస్తున్న పూజలే కానివ్వండి, అవన్నీ కూడా దేవుళ్ళకి చేస్తాము. అది కూడా తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కావద్దు. అండ్ ముఖ్యంగా ఈ దెయ్యాల నుంచి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దెయ్యాల నుంచి తెలంగాణ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి మేము దేవుళ్ళకు పూజ చేస్తాం. వీళ్ళలాగా రాక్షస పూజలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం అయిపోవాలని మాత్రం ఎప్పుడు కోరుకునేది లేదు. వీళ్ళకి ఆ బుద్ధి ఉంటుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఉంటుంది. రైట్. చివరిగా 2 ప్రశ్నలు. మొదటిది వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల ముందు కాళేశ్వరం కేసు అని చెప్పేసి కేసీఆర్ని బయటికి రావాలి, విచారించాలని చెప్పేసి హైదరాబాద్ పిలిపించారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకి నోటీసులు ఇవ్వాలి, సిట్ వేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు ప్రజలని దాని గురించి మాట్లాడుకోండి ఇవ్వకుండా డైవర్ట్ చేయడం కోసమా, లేక నిజంగా ప్రభుత్వం సీరియస్గా ఫోన్ ట్యాపింగ్లో విచారణ జరుపుతుంది అనుకోవాలి? అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, జరగకుండా ఏముంటలేదు. ఏ రాష్ట్రమైనా కూడా భద్రత గురించి ఏమైనా అంశాలు ఏదైనా ఇష్యూస్ అవుతున్నాయి అంటే సెక్యూరిటీ రీజన్స్ గురించి ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయని వాళ్ళకి ఏమైనా అనిపిస్తే దాన్ని బట్టి చూస్తారు. కానీ పర్సనల్గా ఫోన్లు ట్యాపింగ్ చేసిరు, ఏమంటారు సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేసినారు అని అంటే అది నిజంగా తెలియలేదు. మేబీ రేవంత్ రెడ్డి గారికి అట్లాంటి అలవాటు ఉందేమో, ఆయన చేస్తున్నాడేమో. ఎందుకంటే వాళ్ళ మంత్రులే చాలా సందర్భాలలో మీడియా దగ్గరకు వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాం, మేము ఏం చేస్తున్నాం అన్నీ కూడా తెలుస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎటువంటి డిస్కషన్ రాలే, ఇప్పుడు కూడా జరగలే. ఇప్పుడు కొంతమంది పార్టీ మారి చిల్లరగా వాళ్ళ ఏమంటారు ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ పర్సనల్
వాళ్ళది ఎప్పుడు కూడా చెయ్యలేదు. ఇదన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేసిండ్రు. సరే ఒకవేళ చేసిండ్రు అనుకున్నాం, మరి 2.5 years అవుతుంది. ఏడవైంది, ఏం జరుగుతుంది? మరి నీ ప్రభుత్వమే ఉంది కదా, మరి నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి, అధికారులు వాళ్ళే, నువ్వు చెప్తే ఏ చెప్పినా, హోంశాఖ నీ దగ్గరే ఉంది, మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా నీ దగ్గరే ఉంది. మరి ఏది చేసినా కూడా నీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఎందుకు నీకు ఇప్పటిదాకా కూడా ఒక్క ఆధారం కూడా దొరకలేదు? మీరు చెప్పిన ఏదైనా ఈ ఫామ్లా కానివ్వండి, కాళేశ్వరం అంశమే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా ఏ అంశాలని 2.5 years నుంచి నడిపిస్తూనే ఉన్నాడు. మరి ఏదో ఒక ఆధారం దొరకాలి కదా జరిగిందని చెప్పేసి. ఎటువంటి ఆధారాలు లేదు, జస్ట్ డైవర్ట్ చేయడానికి. ఎప్పుడైనా ఎలక్షన్లో వస్తే అయితే కేసీఆర్ గారి పేరు తీయాలా, లేదంటే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి డిస్కషన్ చేసి ఓట్లు వేసుకొని గెలవాలా, అధికారం చూపించి అధికారాన్ని సిస్టమ్ని మేనేజ్ చేసి గెలిచే ప్రయత్నం. నిజంగా ప్రజల మనసు గెలుచుకొని ఓట్లు వేసుకునేది లేదు. అండ్ రీసెంట్ టైంలో కూడా వాళ్ళు గెలిచింది కూడా వాళ్ళ అబద్ధపు మాటలు జనాలు నమ్మి 2 terms బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఇవన్నీ రావాల్సిందే కదా, ఆ ఆశతోని 2000 నుంచి 4000 పెన్షను, మాకు 2500 వస్తాయి, మళ్ళీ ఇంత తులం బంగారం వస్తుంది అన్న ఆశతోటి ప్రజలందరూ కూడా ఆ మాటలు నమ్మి ఓటేశారు. అండ్ మోరోవర్ ఈయన మాటలు నమ్మలే. ఆ సెంట్రల్ నుంచి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్ప కొన్ని మంచి చేసిన అని ఒక ఆలోచనతోటి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఏముంది, మొత్తంకే ఇక ఇంకే ఎన్ని సంవత్సరాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదు. డెఫినెట్గా అది రాసి పెట్టుకోండి. వీళ్ళు బాగా ఏదో 2034 వరకు ఉంటామంటారు. అక్కడ 2020 ఇప్పుడు పెట్టే ఎలక్షన్ క్లియర్గా తెలిస్తే ఎవరు గెలుస్తారు ఏంటిదని. రైట్. చివరి ప్రశ్న, 10 ఏళ్ళు సీతాఫలం మండి కార్పొరేటర్గా ఉన్నారు, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కుర్చీ మీద ఏమన్నా ఖర్చు వేసారా, ఇంకా వేరే ఖర్చులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ మీరే ఉంటారా సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా, లేక ఇంకెవరైనా ఉండే అవకాశం? 10 ఏళ్ళు అయినా డెఫినెట్గా డిలిమిటేషన్ అయినాయి, రిజర్వేషన్స్ చేంజ్ అవ్వాలి. ఏది ఉన్నా కూడా పార్టీ డెసిషన్ మీదకే డిసైడ్ అయి ఉంటుంది. నేను ఉండాలా వద్దా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది, నేను వచ్చిన తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు. సో అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్ వచ్చిన రోజు క్లియర్గా పిక్చర్ మీకు అర్థమవుతుంది. బట్ ఏదేమైనా కూడా ప్రజలలో ఉన్నాం కాబట్టి, ప్రజల అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో నుండి పనిచేసుకుంటాం.